నమస్తే. వెల్కమ్ టు హెచ్ఎన్‌డి వ్లాగ్స్. బాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో ఫేస్‌లెస్ ఛానల్స్ ఐడియాస్ అయితే చెప్పబోతున్నానండి. అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! ఖచ్చితంగా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి మీరు ప్రతి వీడియోకి. ఎందుకు అనంటే మీకు ఫ్యూచర్‌లో మానిటైజేషన్‌కి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. వాయిస్ లేకుండా చేసిన ఛానల్స్ అయితే ఫేస్ కనిపించకుండా, వాయిస్ లేకుండా ఓన్లీ మ్యూజిక్‌తో చేసిన వీడియోస్ అయితే కొన్ని ఛానల్స్ తీసేశారండి. కాబట్టి మీరు ఇప్పటి నుండే వాయిస్ ఓవర్ ఇస్తే మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఫ్యూచర్లో. ఖచ్చితంగా అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఫేస్ కనిపించాలా వద్దా అనేది అయితే అది మీ ఇష్టం అని చెప్పాను కదండి. కొన్ని ఫేస్‌లెస్ ఛానల్స్ ఐడియాస్ అయితే చెప్తాను నేను ఇప్పుడు. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వాడుకోవచ్చు. అయితే ఫస్ట్ ఐడియా వచ్చేసి కుకింగ్ ఛానల్ అండి. కుకింగ్ ఛానల్లో మీరు ఏమి వంట చేస్తున్నారు, అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇంకా ఎంత క్వాంటిటీలో వేయాలి అనేది మీరు చెప్తే సరిపోతుంది వంట చేస్తూ. అది మీరు వీడియోస్ తీసి పెడితే సరిపోతుందండి. మీ ఫేస్ చూపించాల్సిన అవసరం ఏమీ లేదండి కుకింగ్ ఛానల్లో. ఓన్లీ మీరు ఏం వంట చేస్తున్నారు, ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎంత వేయాలి అనేది మీరు చెప్తూ చేస్తే సరిపోతుందండి. ఇంకొక ఐడియా వచ్చేసి స్టిచ్చింగ్ అండి. స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయండి కొన్ని ఛానల్స్ అయితే. ఎందుకు అనంటే చాలా వరకు యూట్యూబ్లో చూసి స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నారండి. అందుకే ఎక్కువ ఏదైనా డిజైన్ కుట్టాలి అన్నా ఏదైనా ఇందులో చూస్తారు కాబట్టి ఇవి ఎప్పటికీ ఈ ఛానల్స్ ట్రెండింగ్లోనే ఉన్నాయండి. చాలా వ్యూస్ అయితే వస్తాయి స్టిచ్చింగ్కి. మీరు ఎవరైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చండి. ఇంకొక ఛానల్ ఐడియా వచ్చేసి ముగ్గులండి. ఇప్పుడు వచ్చేది మాత్రం నిజంగా ముగ్గుల ఛానల్ పెట్టుకున్న వాళ్ళకి ఇది కరెక్ట్ టైం అండి. ఎందుకంటే న్యూ ఇయర్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది కాబట్టి ఎక్కువ ఇప్పుడు ముగ్గులనే చూస్తారు కాబట్టి మీరు ఆ ఛానల్ పెట్టుకోవాలనే ఐడియా ఉన్న వాళ్ళు ఇప్పుడు కరెక్ట్ టైం అండి స్టార్ట్ చేయడానికి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ చేయవచ్చు. మీరు ముగ్గులు వేసి చూపిస్తే సరిపోతుందండి. అందులో మీరు ఫేస్ కనిపించాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ముగ్గులు వేస్తూ వీడియోస్ తీస్తే పెడితే సరిపోతుంది. అదొకటండి. ఇంకొక ఐడియా వచ్చేసి క్రాఫ్ట్ ఛానల్స్ అండి. క్రాఫ్ట్ ఛానల్స్ ఏంటి అంటే మీరు పేపర్ క్రాఫ్ట్ కానీ, ఇంకా క్లాత్తో కానీ, ఇంకా మీకు ఎలా క్రాఫ్ట్ చేయాలనిపిస్తే అలాగా ఏదైనా హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ ఇలాగా చేసి మీరు పెట్టినా కూడా అందులో కూడా చాలా వరకు వ్యూస్ అనేవి ఉంటాయండి. ఇంకొక ఛానల్ వచ్చేసి ట్రావెలింగ్ ఛానల్స్ అండి. ట్రావెలింగ్ ఛానల్స్ అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, దాని ప్రత్యేకత ఏంటి, మీరు వెళ్ళిన ప్లేస్లో ఏముంది అనేది చూపిస్తే సరిపోతుందండి. మీరు వెళ్ళేది మీరు షూట్ చేసుకుంటే వీడియోలో అది మీకు దాని గురించి చెప్తూ వీడియోస్ తీస్తే సరిపోతుందండి. మీరు అందులో ఫేస్ కనిపించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకొక ఛానల్ ఏంటి అంటే హెల్త్ టిప్స్ ఇంకా బ్యూటీ టిప్స్ అండి. హెల్త్ టిప్స్ అంటే హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా, దగ్గు జలుబు ఇలాంటి వాటికి మీరు హోమ్ రెమెడీస్ వాడండి ఇది అది అని చెప్తే దానికి కూడా వ్యూస్ అనేవి ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ వరకు మెడిసిన్ కంటే హోమ్ రెమెడీస్ వాడడానికే ప్రిఫర్ చేస్తారు కాబట్టి మీరు హోమ్ రెమెడీస్ ఏదైనా ఐడియా ఉన్నా అలాగే మీరు చెప్పొచ్చండి. హెల్త్ టిప్స్ అయినా బ్యూటీ టిప్స్ అయినా కూడా అంతే. ఎవరికైనా యూజ్ అయితే చూస్తారు కాబట్టి అది కూడా మీకు మంచి రీచే వస్తుంది ఆ ఛానల్స్కి కూడా. అయితే ఇంకొక ఛానల్ ఏంటి అంటే ప్రోడక్ట్ రివ్యూస్ అండి. ప్రోడక్ట్ రివ్యూస్ అంటే మీరు ఏదైనా గ్యాడ్జెట్స్ కొన్నారనుకోండి, సపోజ్ ఫోన్ కొన్నారనుకోండి, లేదా వాషింగ్ మిషన్స్ కానీ, కూలర్ కానీ ఇలా ఏదైనా కొన్నారనుకోండి, దానికి సంబంధించి వీడియోస్ తీసి పెట్టాలి. ఈ ఫీచర్ బాగుంది ఇందులో. సపోజ్ టీవీ కానీ, కూలర్ కానీ ఇవి ఏదైనా కొంటే ఆ ప్రోడక్ట్కి సంబంధించి విషయాలు ఏమైనా ఉంటే మీరు చెప్పొచ్చండి. అందులో క్వాలిటీ బాగుంది, ఫీచర్స్ ఇవి బాగున్నాయి, ఇవి బాగాలేదు అనేసి చెప్పొచ్చు. కాబట్టి అది కూడా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే చూసి తీసుకుంటారు కాబట్టి దానికి కూడా బాగానే వ్యూస్ ఉంటాయి. ఇంకొక ఐడియా వచ్చేసి క్విజ్ ఛానల్ అండి. క్విజ్ ఛానల్లో కూడా మీరు ఫేస్ చూపించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మీరు ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేసి కింద ఆప్షన్స్ అనేవి ఇస్తూ మీరు దానికి ఆ క్వశ్చన్ని చదువుతూ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే అలా కూడా మీరు ఎడిట్ చేసి పెట్టుకోవచ్చు. మీరు చదువుతూ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉండి ఇంకా ఆ క్వశ్చన్ ప్రిపేర్ చేసి కింద ఆప్షన్స్ అనేవి ఇస్తూ అలాగా మీరు వీడియో ప్రిపేర్ చేయొచ్చండి. కాబట్టి మీరు ఆ ఛానల్ పెట్టుకున్నా కూడా మీ ఫేస్ కనిపించాల్సిన అవసరం ఏమీ లేదు. అదొకటండి. ఇంకొక ఐడియా వచ్చేసి మోటివేషన్ అండి. మోటివేషన్ అంటే కొన్ని మోటివేషనల్ స్పీచెస్ కానీ, కొన్ని కొటేషన్స్ కానీ పెడుతూ ఉంటారు కదా వాయిస్ ఓవర్ ఇస్తూ. చాలా వరకు ఆ కొటేషన్స్ చూసి ఫాలో అయిన వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి మోటివేషనల్ స్పీచెస్ కానీ అవి అందులో మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఇంకొకటి వచ్చేసి డివోషనల్ ఛానల్ అండి. డివోషనల్ ఛానల్ ఏంటి అంటే మీరు చేసే పూజా విధానాలు ఏంటి అంటే కొన్ని దేవునికి సంబంధించిన పాటలు కానీ, మీకు మీరు ఎలా పూజ చేస్తారు ఏంటి అనేది కూడా మీరు వీడియోస్ తీసి పెట్టొచ్చండి. ఎవరైనా పూజ చేయడం విధానం తెలియని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకుంటారు కాబట్టి అందులో కూడా వ్యూస్ అనేవి ఉంటాయి చాలానే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. ఈ 10 ఛానల్స్ కనుక యూజ్ అవుతాయా లేదా చూసుకోండి.
ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.